జరగాలి. మా డిమాండ్ అది. ఇప్పుడు మొన్న హైకోర్టులో స్పష్టంగా విచారణ జరిగిన సందర్భంలో గౌరవ న్యాయమూర్తులు చెప్పినటువంటిది అందరం విన్నాం. సమాజంలో అది ఆన్లైన్ లో పెట్టి అందరం విన్నాం. కోర్టులో ఏం జరిగిందో న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న వేశారు. ఎవరైతే మాధవ్ రెడ్డి గారి తరపున పిటిషన్ వేసారో ఆ పిటిషన్ జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారు. బీసీలకు జనాభా దామాష ప్రకారం వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలనుకున్నప్పుడు లేననుకున్నప్పుడు రిజర్వేషన్లు పెడితే మెరిట్ దెబ్బతినది కదా. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెడితే మాత్రమే ప్రతిభ మెరిట్ దెబ్బతింటది. ప్రతిభకు మెరిట్ కు ఆటంకం కలుగుతుంది. కాబట్టి లోకల్ బాడీలో తగినంత బీసీ రిజర్వేషన్ గనక లేకపోతే వాళ్ళు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ ద్వారా బీసీల యొక్క లెక్కలు తీసిరు. దాని మీద న్యాయ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తోటి ఒక కమిటీ వేసిరు. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిరు కదా. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన దాంట్లో 42% బీసీల రాజకీయ వెనుకబడతామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించింది. కాబట్టి ఇవాళ వాళ్లకు 42% రిజర్వేషన్లు ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏందని పిటిషనర్ గారిని అడిగారు. ఇప్పుడు న్యాయమూర్తులే అట్లాంటి అద్భుతమైనటువంటి బీసీల తరపున మాట్లాడుతుంటే మా నాయకులే, మా బీసీ సంఘాలు అనబడే కొంతమంది వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇది కొట్టేస్తారు, ఇది ఒక్కరోజు ఉండదు, ఈ జీవో చిత్తు కాగితంతో సమానం. నిన్న గంగుల కమలాకర్ అన్న మన ఆర్ కృష్ణయ్య గారు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే పోయిండు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు స్టేట్మెంట్లు తీయండి. ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది బీసీ రిజర్వేషన్లు రాజకీయంగా పెంచుకునేటువంటి అవకాశం ఆర్టికల్ 242, 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పెంచుకునేటువంటి అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు. జీవో ఇచ్చినాక మొదటగా హర్షం వ్యక్తం చేసింది ఆర్ కృష్ణయ్య గారే. జీవో ఇచ్చినాక స్వాగతించింది ఆర్ కృష్ణయ్య గారు. అదే రోజు మీరు ఇక్కడ డిబేట్ పెట్టిరు. పాయల శంకర్ గారు వచ్చారు, ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారే చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వమే ఈ రిజర్వేషన్ అమలు చేయొచ్చు, దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, 9th షెడ్యూల్ అవసరం లేదు. 9th షెడ్యూల్ కావాలంటే దేశంలో సగం రాష్ట్రాలు ఆమోదం ఉండాలి, అదేవిధంగా సగం పార్లమెంట్ సభ్యుల ఆమోదం ఉండాలి, దానికి దేశంలో ఏకాభిప్రాయం సాధించాలి, దాని మీద తీవ్రంగా చర్చ జరగాలి. కాబట్టి తమిళనాడు అప్పుడు 9th షెడ్యూల్ చేశారా? లేదనుకుంటా 9th షెడ్యూల్ అప్పుడు తమిళనాడులో చేశారు. అయితే విషయం ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర పరిధిలో ఉందన్నాడు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాష్ట్ర పరిధిలో చేసే అంశం అన్నారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇది రాష్ట్రంలో చేయొచ్చు అన్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు 10% ముస్లింలకు ఎట్లిస్తామన్నారు. అంటే రాజకీయ నాయకుల యొక్క అంటే తమ అవసరాల కోసం దీన్ని బంతాట ఆడుకున్నట్టు ఎటు తిప్తాటు ఎక్కడ పోతే అక్కడ ఇది సాధ్యమైనంత వరకు ఈ రిజర్వేషన్లతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడాలి, దీంతో మాట్లాడాలి. అంటే ఒక్కటి క్లారిటీ లేదు. ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా రిజర్వేషన్ లేవు, ఇవాళ బీఆర్ లో కొట్టేసిన అంటున్నారు. బీఆర్ లో ఎందుకు కొట్టేసిన స్పష్టంగా చెప్తా. బీఆర్ లో తెలంగాణ కంటే కులగణన చాలా సాఫీగా జరిగింది. ఇవాళ ఒక కమిషన్ వేసారు, ఉదాహరణకు ఇక్కడ డెడికేషన్ కమిషన్ బీఆర్ లోనే మంచిగా జరిగింది. బీఆర్ లో కులగణన జరిగేటప్పుడు సీఎం గారు నితీష్ కుమార్ గారు 18 సార్లు రివ్యూ చేశారు. స్వయంగా సీఎం గారు ఒక చైర్మన్ గా దాన్ని పర్యవేక్షణ చేశారు. బీఆర్ లో పకడ్బందీగా జరిగింది. ఇవాళ అక్కడ జరిగినప్పుడు ఇక్కడ బీఆర్ లో ఎందుకు కొట్టేసింది, హైకోర్టులో పాట్నా హైకోర్టుకు ఎందుకు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఎందుకు స్టే చేయలేదంటే బీఆర్ లో లోకల్ బాడీ ఎన్నికల గురించి అడగలే. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగాల్లో బీసీలు ఆ సమయం లోపటనే వేలాది మంది ఉద్యోగాలు పొందిరు. కాబట్టి మెరిట్ దెబ్బతింటది, ప్రతిభ దెబ్బతింటది అనే ఉద్దేశంతో పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వలే. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఏ సామాజిక వర్గానికైతే తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేదో ప్రభుత్వాలు శాస్త్రీయంగా ఎంపారికల్ డేటా గనక చూపించినట్లయితే ఆ ఎంపారికల్ డేటా ప్రకారం రాజకీయంగా వెనుకబాటుతనం నిజమే అయితే ఆ ఎంపారికల్ డేటా ఆధారంగా ఆయా స్టేట్ ప్రభుత్వాలే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా ఆర్టికల్లో ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్పారు. అదేవిధంగా బీజేపీ పెద్దలు చెప్పారు, ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు, నిన్న రౌండ్ టేబుల్ పెట్టిన ఆయన అందరు చెప్పారు. కానీ ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టాలి. 9th షెడ్యూల్ పెట్టాల్సింది ఎవరు? బీజేపీలు. మేము పెట్టము, మాకు దేశవ్యాప్తంగా సమస్యలు వస్తాయని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు సమస్య పరిష్కారం ఏంది? ఇది ఎక్కడుంది?
అంటే మనం కొట్టాడాల్సిన వాళ్ళ దగ్గర కొట్టాడకుండా, అడగాల్సిన వాళ్ళ అడగకుండా, డిమాండ్ చేయాల్సిన వాళ్ళ దగ్గర డిమాండ్ చేయకుండా, ఇవాళ పవర్ లేని దగ్గర ఎన్నిసార్లు కొట్టాడితే ఏం లాభం? రేవంత్ రెడ్డి గారు మేము బీసీ సంఘాల మొత్తం పోయి కలిసి డిమాండ్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, అవును మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం, 42% ఇస్తున్నాం, దాని ప్రకారం కులగణన చేసినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం, నిపుణుల కమిటీ వేసినాం. తెలంగాణలో అఫీషియల్ 1931 తర్వాత బ్రిటిష్ వాళ్ళు అప్పుడు 1931 తర్వాత కులగణన చేసినారు, మళ్ళీ మొదటిసారిగా తెలంగాణ చేసినాం. కాబట్టి ఇక్కడ అఫీషియల్ గా 56.3 రాష్ట్ర ప్రభుత్వం చేసిందంతా చేసింది, చేయగలిగిందంతా చేసింది. మేము ఇంకేం దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 48 గంటల్లో చేసేవాళ్ళం. కేంద్రంలో మేము అధికారం లేదు కాబట్టి బీజేపీ మీద ఆధారపడవలసి వచ్చింది. బీజేపీ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు చేయాలంటే మన మేనిఫెస్టోలో పెట్టి చేయంటే మేము ఊకుంటామా? ఇప్పుడు మేము పోరాటం చేసుడే, మేము యుద్ధం చేసుడే. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పారు, మేము చేయాల్సిన ప్రక్రియ అంతా చట్టపరంగా శాసనపరంగా చేసినాము. మేము జీవో తీయాలనుకుంటే ఆ రోజు తీసుకుంటాం, కానీ ఆ రోజు కులగణన లేకుండా, ఎంపారికల్ డాటా లేకుండా, శాసనం ద్వారా చట్టపరంగా చట్టాలు చేయకుండా, బిల్లు పెట్టకుండా మేము చేస్తే కోర్టులో కొట్టుడు పోతుంది. కాబట్టి కోర్టులో కేసు నిలవాల్సి వస్తే ఈ ఆధారాలన్నీ మేము జరిగినటువంటి ఇప్పటి వరకు తీసిన జీవోలు గాని, జరిగిన ప్రక్రియ గాని మా కోర్టులో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతెందుకండి, బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన అన్నకు కూడా తెలుసు, కమలాకర్ అన్నకు, ఆయన రాష్ట్రపతి భవన్ పంపిస్తే 5 నెలలు అయింది. 5 నెలలకే రాష్ట్రపతి భవన్ దగ్గర ఉంది. గవర్నర్ గారి దగ్గర పంపించి 15 రోజులు అయింది. గవర్నర్ గారి దగ్గర చట్టం అట్నే ఉన్నది. అంటే రాష్ట్రపతి భవన్ ఇటు రాజ్భవన్ ప్రభావితం చేస్తున్నారు. రాజ్భవన్ రాష్ట్రపతి భవన్ ప్రభావితం చేయడం వల్ల బీసీ రిజర్వేషన్లు పెంచలేకపోతున్నారు, బీసీ రిజర్వేషన్లు అమలు కాకలేకపోతున్నాయి. 2.5 కోట్ల మంది బీసీల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయి. గంగుల గారు సీనన్న ఒకటి చెప్తానే, గవర్నర్ కింద పంపాలని, ప్రెసిడెంట్ కింద పంపాలని, దేనికోసమే అన్న? గవర్నర్ గారు చట్టానికి ప్రొటెక్షన్ కోసం మాత్రమే గవర్నర్ ప్రెసిడెంట్. కానీ 9th షెడ్యూల్ పెట్టాలంటే గవర్నర్ అవసరం లేదు. 9th షెడ్యూల్ పెట్టి డెఫినెట్ గా ప్రధానమంత్రి మాత్రమే క్యాబినెట్ తీసుకోవాలి. నేను అడిగేది మళ్ళీ ఒకటి సూటిగా, మనం అందరం పోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూర్చుంటే ఎందుకు పెట్టాడు, మనం ఆ దిశగా ఆలోచించాలి. అది ప్రొసీజరు. ఆ రోజు పివి నరసింహరావు నీకు డైరెక్ట్ గా ప్రధానమంత్రి తప్ప ఎవరిని కలవలేదు. మన పివి నరసింహరావు వచ్చింది జయలలిత. ప్రొసీజర్ అట్లకెళ్ళి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి మొత్తాన్ని ముఖ్యమంత్రి తీసుకొని డీడీ తీసుకొని, ఎందుకంటే ఇస్తున్నది అయిన బాధ్యత. కమలాకరణ ఒక్క విషయం మీకు గుర్తు చేస్తున్నా, బీహార్ లో తేజస్వి యాదవ్ గారు ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసినాయి. మీరు అబ్జర్వ్ చేసిన లేదో, కలిసి మా రాష్ట్రంలో 67% రిజర్వేషన్ పెంచుకున్నాం, మేము కులగణన చేసుకున్నాం, ఈ ప్రక్రియ అంతా జరిగింది. దయచేసి ఈ 50% సీలింగ్ ని ఎత్తివేసి 67% రిజర్వేషన్ అమలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధానమంత్రిని కలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం లేదు. ఆ తర్వాత రాష్ట్రం బీఆర్కి వచ్చినాక అన్ని పార్టీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేడు, బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా బీసీ రిజర్వేషన్ పెంచడానికి ఆయన ఒప్పుకోవడం లేదు, కాబట్టి ఆయన అసలు బీసీనే కాదు అని చెప్తే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ నన్ను కలిసి బదనాం చేస్తారని చెప్పి, మీకు తెలుసు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీరు మాట్లాడిరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పిండు, 5 సార్లు ప్రభుత్వం తరపున ప్రధానమంత్రికి లేఖలు రాసినాం, మేము అఖిల పక్షంతో వస్తాం, దయచేసి సమయం ఇవ్వండి అంటే ప్రధానమంత్రి సమయం ఇస్తలేడని చెప్పి మీ ఆ ఒక్కరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ చెప్పిండు. కాబట్టి బీఆర్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అఖిల పక్షాలకు సమయం ఇస్తలేడు అన్నా. ఇవన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవా. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇయ్యనప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ఇయ్యలే కదా మీరు చూసారు కదా. వెళ్దాం పావే ప్రధానమంత్రి అవసరం తీసుకోండి అన్న, రేవంత్ రెడ్డిని నేను పట్టుకొని వస్తా, మీరు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు, నేను చేయితో ఏళ్ళు పట్టుకొని తీసుకొస్తా. ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చుందాం, లేచేది లేదు, అక్కడే కూర్చుందాం, చట్టమో బీసీ ఇస్తావో లేదో అక్కడే కూర్చుందాం, రండి
మనందరం పోదాం పార్టీ. అన్న, పెట్టండి జంతర్ మంత్రి ఎందుకండి? కేసీఆర్ ఇంటి ముందు కూర్చుందా? అన్న, కేసీఆర్ ని సమయం తీసుకోమని చెప్పండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీ మేము కదనే రేవంత్ రెడ్డి నాకు ఇస్తలేడు, 5 సార్లు లేఖ రాసినా నాకు ఇస్తలేడు అని చెప్పాడు. కేసీఆర్ గారిని జంతర్ మంత్రి కాదు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ లేడు. ఇది పరిస్థితి. వాళ్ళకున్న చిత్తశుద్ధి గిట్లా ఉంటది. మా సోదరులకు కమిట్మెంట్ ఉంది, కానీ అక్కడి నుంచి పర్మిషన్ రాదు. కరీంనగర్ లో సభలు పెట్టి మళ్ళీ డిబేట్ అవసరం లేదే. సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడుతుంది కదా, రేపు ఒక లెటర్ రాయమను, నేను పార్టీలో మొత్తం తీసుకొస్తాము, మోదీ గారి ఇంటి ముందు కూర్చుందాం, సత్తమా వత్తమా చూద్దాం. అదొకటే ప్రొసీజర్ గా మనం ఊకే పాత తవ్వుకుని వద్దే కొత్త. వాట్ ఈస్ నెక్స్ట్ జంతర్ మంతర్ వద్దు, ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చున్నామా లేకపోతే పార్లమెంట్ ముందు కూర్చున్నామా, చంపితే చంపువను. మాకు ముఖ్యం ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి నాకనే పోతామని చెప్పినాక ఎందుకు రాదే ప్రభుత్వాలు? మోదీ గారు మన తెలంగాణలో భారతదేశ భాగం కాదా? మనకు ప్రధానమంత్రి కాదా మోదీ? ఎందుకు ఇయ్యాడు? జంతర్ మంత్రి ఎందుకే మనకు? పోదాం పారి, మోదీ గారు ఇంటి ముందు పోదాంపా, అందరం 2-3 ట్రైన్లు తీసుకొని. మీరు చెప్పింది కరెక్టే. కేంద్ర ప్రభుత్వం మీద మనం లడాయి చేయాలి, మీరు 100% కరెక్ట్. కానీ కరీంనగర్ లో సభ పెడితే మా గంగుల కమలాకరణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయవలసి వస్తుంది. మా గంగుల కమలాకరణ్ ఎక్స్పోజ్ అవుతాడు, రేపు డిప్యూటీ సీఎం అడుగుతాడు. కాబట్టి ఆ సభ పెట్టకుండా బీసీ వాదం వరకు కూడా చేసి బ్రహ్మాండంగా 42 మంది మన టీఆర్ఎస్ పార్టీలో 42 మంది బీసీ బిడ్డలు తమిళనాడు పోయి అధ్యయనం చేసి వచ్చారు. బ్రహ్మాండంగా ఒక బీసీ కాన్సెప్ట్ తీసుకొస్తే మేము అందరం హర్షించడం, స్వాగతించడం. ఆ 42 మంది కమిటీ మళ్ళా ఆ రోజే నిర్వీర్యం చేశారు. ఇవ్వాలి చేయలే, పంపింది పార్టీ, మేము పోలే, పార్టీ పంపింది. కానీ అవన్నీ మాకు తవ్వుకోకే, మేము రాష్ట్రంలో కేంద్రం లేదు. ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ఇది. మీరు ఇప్పుడు అన్నారు రేవంత్ రెడ్డి రాయించు అన్నారు. సీనన్న నువ్వు రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో ఇది రాయించు, మాకు లెటర్ పట్టి. ధర్నా చేయడానికి లేక ఎందుకన్నా ముఖ్యమంత్రి తీసుకోపోతాడు కదా, గవర్నమెంట్ తీసుకోపోతాడు. జైలు ముఖ్యమంత్రి అప్పుడు అన్న, అప్పుడు సంకీర్ణ గంగులన్న మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ రోజు అక్కడ ఉన్నది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నది అన్నా డిఎంకే. ఆ రోజు ఫుల్ మెజార్టీ లేదు కాబట్టి జయలలిత గారుకు తర్వాత పివి నరసింహారావు ఇద్దరు ఒకటే. ఇక వాళ్ళు కొంత రిలేషన్ మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కొంత గౌరవించేటువంటి సంస్కృతి ఉంది కాబట్టి వాళ్ళది నడిచిందన్నా. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు డైరెక్ట్ చెప్పేసిరు, మేం పెట్టము. ఇప్పుడు ఉద్యమం తప్ప మన చేతులు ఏం లేదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం తప్ప మన చేతులు ఏం కాదు. మేము అదే అంటున్నాము, పోరాటానికి సిద్ధంగా అండి. పార్లమెంట్ లో ఒక బీజేపీ ఎంపీని లైన్ లో తీసుకొని చెప్తారు. ఒకసారి కాంగ్రెస్ అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు.